ఎక్కడ జరుగుతుంది? ఒక నిమిషం ఇక్కడ ఒక నిమిషం 1 సెకండ్. ప్రేమ్ గాంధీ గారు సేమ్ ఆన్సర్ నాకు జయరామ్ గారి దగ్గర నుంచి సేమ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఓకే, భారతీయ జనతా పార్టీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటూ ఇందాక కోట శ్రీనివాసరావు గారు ఒక మాట అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ అంటే గత కొద్ది రోజులుగా రైతు రుణమాఫీ తర్వాత నుంచి రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు అన్నది ప్రభుత్వం నుంచి వచ్చింది. రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు, రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు, మీరే రాజీనామా చేయాలా, ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోవాలంటూ హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం ఇట్లా ఉంటే కనుక ఆల్ ఆఫ్ సడన్ గా ఢిల్లీ పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందంటూ ఒక కొత్త అంశాన్ని తెరమీకి వచ్చరికి రైతుల అంశాల నుంచి ఆ డైవర్షన్ జరిగింది. సో కలుస్తారా లేదా, కలవం ఉద్యమ పార్టీ మళ్ళీ కొట్లాడతాం, జీరో నుంచి స్టార్ట్ చేస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ దీనికి క్లియరెన్స్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో రాజకీయాలు ఏమైనా జరగవచ్చు, బట్ ఇక డైవర్షన్ ఏం జరుగుతోంది రైతుల విషయంలో మీరేం చెప్తారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు మరియు వివిధ పార్టీ ఉన్నటువంటి పెద్దలకు, జయరామ్ గారికి అందరికి నమస్కారం. ఇక్కడ మనము ఏది మాట్లాడాలనుకున్నా కానీ వాస్తవాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే, పార్టీల వారిగా మాట్లాడినప్పుడు ఎవరి పార్టీ మీద డిఫెన్స్ వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి, సరే దాన్ని. కానీ రైతులను ముంచుతున్న విషయం మనం మర్చిపోతా ఉన్నాం. సరే, పార్టీల విషయం ఏది పక్కన పెట్టినా రైతుకు మనం మాట ఇచ్చి రైతుకి ఇస్తా అని చెప్పిన తర్వాత ఇలా రైతును మోసం చేస్తున్నటువంటి దాఖలాలు కాంగ్రెస్ ఖరాఖండిగా కనబడతా ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. డిసెంబర్ 9 అన్నారు, ఆగస్టు 15 అన్నారు, ఇంకేదో సాకు చెప్పారు. మళ్ళీ ఏమంటారు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమందికి రైతులకు ఇయ్యలేమంటున్నాము. అలా కొంతమందికి ఏమో డబ్బులు పడ్డట్టు చూపిస్తుంది కానీ బ్యాంకులో లేని పరిస్థితులు ఉన్నాయి. అంటే అసలు ప్రభుత్వ యంత్రాంగం ఏం పని చేస్తా ఉంది? రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం అవసరం ఏముందో మాకు అర్థం కాలే. మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన క్లియర్ గా ఎన్నో సందర్భాల్లో మాట్లాడే దాఖలాలు ఉన్నాయి. ఎందుకు ఆగస్టు 9 అనే ఆగస్టు 15 తారీఖు అన్నాడు? ఆగస్టు 15 తారీఖు డెడ్ లైన్ పెట్టినప్పుడు ఆ డెడ్ లైన్ లోపు చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి బాధ్యత. ముఖ్యమంత్రి మాట ఇచ్చి మాట తప్పినా ఇక సామాన్యుడు ఏం చేస్తాడు? అరే, ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే కనీస ఇంగిత జ్ఞానం అని ఉండాలి. ఆ సంబంధిత శాఖ మంత్రి కూడా ఒక తీరు మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఒక టైప్ మాట్లాడతాడు, వాళ్ళ మంత్రులు ఇంకోటి మాట్లాడతారు. ఎవరు ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ సరైనగా రైతులకు ఎంత చేసినాము, ఎంత వచ్చింది, ఎంతమంది కీలకపోయినాము, అసలు గల కారణాలు ఏందనేది ఎవడు విశ్లేషించి చెప్పాడు. ఏంటంటే ఇక్కడ ఒక్కరా నలుగురు మంత్రులు వాళ్ళకే తెలవాలి. మంత్రులు అట్లనే చలామణి అవుతారు, ముఖ్యమంత్రి అట్లనే చలామణి అవుతాడు. భారతీయ జనతా పార్టీ చాలా సందర్భాల్లో చెప్పింది, కాంగ్రెస్ పార్టీ కాలయాపన. ఎప్పుడైనా వీళ్ళు కమిటీలు వేస్తారు, కాలయాపన చేస్తారు, ఇంకోటి తీసుకొని వస్తారు, కాలయాపన చేస్తారు. ఇలా వీడు ఏమంటారు, టెక్నికల్. అరే, ప్రభుత్వం గవర్నమెంట్ టెక్నికల్ ప్రాబ్లం రావడం ఏందో వాళ్ళకి అర్థం కాలే. గత ప్రభుత్వం ఇచ్చింది కదా, మంచో చెడు వాడు ఇచ్చిండు, వాడు కూడా రుణమాఫీ వాడు మోసం చేసిండు. కంప్యూటర్ టెక్నికల్ కాదు, లేకుంటే ఇంకో టెక్నికల్ కాదు. రుణమాఫీ ఎట్లా మేము విడుదల చేసిన ఫార్మేట్ వినండి, ప్రేమ్ గాంధీ గారు వినాలి, మీరు వినాలి. మేము విడుదల చేసిన ఫార్మేట్ మండల స్థాయి నుంచి మొదలుకుంటే చీఫ్ సెక్రటరీ వరకు ఈ యొక్క అప్లికేషన్ దొరుకుతుంది. ఈ రాష్ట్రంలో ఎవరైనా రైతులకు రుణమాఫీ జరగకపోతే ఈ అప్లికేషన్ రాసి మండల ఆఫీసర్కి ఇస్తే, లేకుంటే వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ అధికారికి ఇస్తే తక్షణమే దాన్ని ఆన్లైన్ లో పెట్టి ట్రాన్స్పరెంట్ గా అకౌంటబుల్ గా ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఇస్తారని సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఒక్క నిమిషం, అంటే ఈ కాపీ మీ దగ్గర డాటా ఉంటుంది కదా, వాళ్ళ బ్యాంకులో